అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5th క్లాసు కొండవాగు 3rd లెసన్ చూడబోతున్నాము. తెలుగు అభ్యసన ఫలితాలు వచ్చేసరికి ఇందులో ప్రయాణానికి అవసరమైనవి వాళ్ళు సొంత మాటల్లో చెప్పగలరు. అలాగే హెలెన్ కెల్లర్ గురించి అర్థం చేసుకుంటారు. వాక్యాలలో మనకు నామవాచకం సర్వనామం గురించి గుర్తించగలరు. వాక్యాలను రాయగలరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక కట్టడం గురించి తెలుసుకుంటారు. చూడండి, ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు. స్టార్టింగ్లో విహారయాత్ర అని రాసింది. పిల్లలందరూ విహారయాత్రకు బయలుదేరారు. ఇక్కడ ఒకతను గొర్రెలు కాసుకోవడానికి వెళ్తున్నాడు. చూడండి, చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. పై చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? పిల్లలంతా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి అన్నారు. వీటికి ఆన్సర్స్ ఈ విధంగా చెప్పచ్చు. పై బొమ్మలో బస్సులో మనుషులు, మేకల గుంపు, మేకల కాపరి కనిపిస్తున్నారు. పిల్లలంతా విహారయాత్రకు వెళ్తున్నారు. మేమందరం కలిసి మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పమంటే మేమందరం కలిసి బడి నుంచి మంగళగిరి విహారయాత్రకు వెళ్ళాము. పానకాల స్వామి గుడి, నరసింహస్వామి గుడి చూసాము, ఆనందంగా గడిపాము. ఈ విధంగా మనము ఎక్కడికి వెళ్ళామో ఆ ప్రయాణం గురించి చెప్పచ్చు. కవి పరిచయం. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. ఈ విధంగా కవి పరిచయం అయిపోయిన తర్వాత మనకు లెసన్లోకి వెళ్తే, ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను అంటే వెంకట్కి రాస్తున్నారనమాట. అతని పేరు మనం చూద్దాం. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీము, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. చూడండి, స్నేహితులతోటి ఆడుకున్న పిక్చర్ ఇచ్చారు. తర్వాత నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊట వాగు పారుతుంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాము. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. వెంటనే ఆ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామాన్ని అడిగాను. కొంచెం దూరమే, కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాము. అదంతా మిట్ట పల్లాల దారి. అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు. అలా అరగంట నడిచాము. అక్కడ కొండ మీద నుంచి జాలువారుతున్న బోల్డన్ని నీటి పాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాము. అక్కడ ఆ గుట్టల్లో ఉన్నది ఒకటే నీటి బుగ్గ. అక్కడి నుంచి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడుకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమయ్యి వాగుగా మారి ముందుకు పోతున్నాయి. అక్కడ ఒక బండ మీద కూర్చున్నాము. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తెల్లతెలా మెరుస్తూ కనిపించాయి. బిలబిలమంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది. ఆ ఉత్సాహంతో ఆ విశాలమైన బండ మీద పడి గెంతుతూ మేమే రాజులం అంటూ గోల చేశాము. అప్పటికే మేము వచ్చి చాలాసేపైంది. సంధ్యవేళ కావస్తుంది. అయితే కొండ మీద వెలుగు బాగానే ఉంది. వేసవి పొద్దు కదా, ఇంకా గంటసేపు కూర్చోవచ్చు అనుకున్నాం. నా మటుకు నాకు అక్కడి నుండి కదలాలని అనిపించలేదు. అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను. అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తుంది. కాలిదారులు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా, చూడండి, పైనుంచి చూస్తున్నారు పిల్లలు. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. చాలా అందంగా ఇల్లులు, దారులు, పంట పొలాలు, గుడి ఇవన్నీ కనపడుతున్నాయి. సౌందర్యమే కనిపిస్తుంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింఛమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి
కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు, కొన్ని కదం తొక్కుతున్నట్టు అనిపించాయి. ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోటు ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్టు ఉంది. అలా చూస్తూ ఉండగానే చీకటి పడడం ప్రారంభమైంది. మా రామం ఈలపాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు. ఇక బయలుదేరుదామని ముగ్గురము ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా, అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టాము. చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే, వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. మన మిత్రులకు ఈ లేఖ చూపించు. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి. నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ. ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు జావేద్. అంటే ఇక్కడ మనకు లెసన్ మొత్తంలో ఇన్ని పదాలు చెప్పింది ఎవరంటే జావేద్. జావేద్ ఎవరికి రాశాడు? వాళ్ళ ఫ్రెండ్ అయిన వెంకట్కి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఈ లెసన్కి సంబంధించిన పదాలు అర్థాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. మేట అంటే ఇసుక ప్రదేశం, వాగు అంటే చిన్న ఏరు, జాలువారు జారుతున్న, బాట దారి, క్షేమం కుశలం, కామధేనువు కోరిన వస్తువులు ఇచ్చే దేవత గోవు, ఏకమయ్యి కలిసిపోయి, పొద్దు దినం రోజు, దృశ్యం చూడదగింది, బారులు వరుసలు, లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం, కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, ప్రారంభం మొదలు, పింఛే మబ్బులు దూదిలా కనిపించే మబ్బులు, సంధ్యవేళ సాయంత్రం. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం. జావేద్ వేసవిలలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా, అక్కడ ఏమేమి చూశాడో చెప్పండి. మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేమి సిద్ధం చేసుకుంటారో చెప్పండి. మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలు చెప్పండి. తర్వాత పేరాను చదివి జవాబులు రాయండి. రైట్. ఇక్కడ పదాలు అర్థాలు, దాని తర్వాత వ్యతిరేక పదాలు, వచనాలు, జంట పదాలు, తర్వాత వినడము, ఆలోచించి మాట్లాడడము. జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా, అక్కడ ఏమేమి చూశారో చెప్పండి అంటే ఇవిగోండి. జావేద్, రామం, సూర్య కలిసి మధ్యాహ్నం ఆ ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళారు. ఊరి చుట్టూ ఉన్న కొండలు, వాగులు, పచ్చని చెట్లు చూశారు. వాగు పుట్టిన చోటికి వెళ్ళి నీటి పాయలు చూశారు. ఒక బండ మీద కూర్చొని ఆ చోటు నుంచి ఊరి అందము, ప్రకృతి సౌందర్యం చూశారు. ప్రతి దృశ్యానికి ఎంతో ఆనందించారు. సెకండ్ క్వశ్చన్, మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏం సిద్ధం చేసుకుంటారో చెప్పండి అంటే నేను ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే ముందుగా ఒక సంచిలో మంచినీళ్ళు, తినుబండారాలు, పళ్ళు, తువాలు పెట్టుకుంటాను. అక్కడ విశేషాలు రాసుకోవడానికి నోట్ ప్యాడు, పెన్ను తీసుకుంటాను. కొంత డబ్బులు కూడా తీసుకెళ్తాను. అలా ప్రయాణానికి సిద్ధపడతాను. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలు చెప్పండి అంటే మా ఊరు మంగళగిరి. అక్కడ కొండ మీద పానకాల నరసింహస్వామి ఆలయం, దిగువన మరో పెద్ద ఆలయం ఉన్నాయి. దిగువన ఉన్న ఆలయం శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడట. ఏడాదికి ఒకసారి జరిగే రథం ఊరేగింపు ఎంతో సందడిగా ఉంటుంది. మా ఊరు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. దాని తర్వాత చదవడం, వ్యక్తపరచడము సంబంధించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్లోని క్వశ్చన్స్. హెలెన్ కెల్లర్ గురించి ఇచ్చారు. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? పోక చెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల గరుకుదనాన్ని గుర్తిస్తుంది. తర్వాత హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? హెలెన్ కెల్లరు పూలను పట్టు వంటి పూల రెక్కల మృదుత్వము, వాటి సువాసన ఆనందం కలిగిస్తాయని వర్ణించింది. నెక్స్ట్, హెలెన్ కెల్లర్ ఆనందాన్ని కలిగించినవి ఏవి? హెలెన్ కెల్లర్కి పూల రెక్కల మృదుత్వము, సువాసన, పక్షి కుహు కుహు శబ్దాలు, సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ళు సందుల నుంచి ప్రవహించే నీళ్లు ఆనందాన్ని కలిగించాయి. తర్వాత వసంత ఋతువులో ఏ పూల కోసం హెలెన్ కెల్లర్ అన్వేషించేది? వసంత ఋతువులో కొత్త పరిమళాల పూల కోసం హెలెన్ కెల్లర్ అన్వేషించేది. చూడండి, వీటికి మనం ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా రాసుకోవచ్చు. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? పూలను ఎలా వర్ణించింది? ఆనందాన్ని కలిగించేవి ఏవి? వసంత ఋతువులో ఏ పూల కోసం అన్వేషించారు? దాని తర్వాత చూడండి, పదజాలం. పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను. నెక్స్ట్, నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజ్ చూశాను. నేను శ్రీకాకుళం వెళ్ళి శాలిహుండం చూశాను. నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను. నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. దాని తర్వాత స్వీయ రచన.
జావేద్ లేఖను ఎవరికి రాశాడు? మీరు చూసిన కొండ గురించి 2 వాక్యాలు రాయండి. నీటి బుగ్గ దగ్గర నుంచి పాయలు ఎలా వస్తున్నాయి? కొండపై నుంచి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతి రాయండి. ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో మీ మాటల్లో రాయండి. రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమున్నాయో తెలుసుకున్నాం కదా, మరి మీ ఊరి చుట్టూ ఏమున్నాయో 5 వాక్యాలు రాయండి. వాక్యాలు రాసిన తర్వాత మనము స్వీయ రచన. జావేదు లేఖను ఎవరికి రాశాడు? వెంకట్కి. మీరు చూసిన కొండ గురించి 2 వాక్యాలు రాయండి. నేను విజయవాడలోని దుర్గమ్మ కొండ చూశాను. కొండకు ఒకవైపు దుర్గ గుడి, మరో చివర శివాలయం ఉన్నాయి. శివాలయం గోడలకు పాతకాలం శాసనాలు ఉన్నాయి. శివాలయం నుండి మెట్ల మీదుగా కిందకి దిగుతూ ఉంటే కదంబం, రావి, మర్రి, మోదుగ చెట్లు, వనం కనబడుతుంది. పూలతో ఎంతో అందంగా ఆ వనం ఉంది. నీటి బుగ్గ దగ్గర నుంచి పాయలు ఎలా వస్తున్నాయంటే నీళ్లు పాయలుగా వస్తున్నాయి. అవి పారుతున్నాయి. కొన్ని నాట్యం చేస్తున్నాయి, కొన్ని పాముల మెలికిల్లా తిరుగుతున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. ఇవన్నీ ఒకటే వాగుగా మారి ముందుకు పోతున్నాయి. దాని తర్వాత ఆ కొండపై నుంచి ఊరు చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతి రాయడము. ఒక గ్రామం ప్రకృతి సమతుల్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో మీ మాటల్లో రాయండి. రామం వాళ్ళ ఊరి చుట్టూ ఏమేమి ఉన్నాయో తెలుసు కదా, మీ ఊరి చుట్టూ ఏమేమి ఉన్నాయో రాయమన్నారు. ఈ విధంగా ఆన్సర్స్ కంప్లీట్గా రాసుకోవచ్చు. దాని తర్వాత సృజనాత్మకత. ఊహించి రాయండి. మీరైతే ఏం చెబుతారు? రైట్, ఊహించి రాయండి. మీరు అయితే ఏం చెబుతారు? నేనే పుస్తకం నాకు అట్ట వేసి జాగ్రత్తగా చూసుకో, రోజు నన్ను చూడు, నాతో మాట్లాడు అని చెప్తుంది. అదేవిధంగా పుస్తకాల సంచి ఏం చెప్తుందంటే రోజు నన్ను దుమ్ము లేకుండా తుడువు, శుభ్రం చెయ్యి, నా జిప్పు పాడవకుండా చూసుకో, ఎక్కువ పుస్తకాలు ఉంచి నన్ను చింపి పాడు చేయకు, నాతో మాట్లాడు అని చెప్తుంది. పెన్ను అయితే ఏమని చెప్తుంది? గోడలకేసి బల్లలకేసి నన్ను కొట్టి పాడు చేయకు, గరుకు నేలపైన రాసి నా పాలిని పాడు చేయకు, అవసరం ఉన్నా లేకపోయినా తరచుగా నా క్యాప్ను ఊడదీసి పాడు చేయకు, ప్రతిరోజు నాతో మాట్లాడు అని చెప్తుంది. స్కేల్ ఏం చెప్తుంది? నన్ను విరక్కొట్టకుండా, అంచులు పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకో, చెక్క ప్లాస్టిక్ స్కేలు అయితే సరిగా వాడకపోతే విరిగిపోతాయి, అందువల్ల జాగ్రత్తగా ఉపయోగించు, ప్రతిరోజు నాతో మాట్లాడు. ఏకరూప దుస్తువులు అంటే యూనిఫామ్స్. మురికి ప్రదేశాల్లో తిరిగి దుస్తులు పాడు చేయకు, ఎప్పటికప్పుడు నీళ్ళతో ఉతికి బట్టల సబ్బుతో నాకు పట్టిన మురికిని పోగొడుతూ ఉండు, నా గుండీలు పగిలిపోకుండా చూసుకో, బ్లేడు కత్తెర్లు ఉపయోగించి నన్ను చించకు, ప్రతిరోజు నాతో మాట్లాడు. అయ్యే బూట్లు అయితే ఏం చెప్తాయి? ఎండ వేడికి కాళ్ళు కాలకుండా నేను కాపాడుతూ ఉంటా, తరచుగా నన్ను వేడి నీళ్ళల్లో వేసి మురికి పోగొట్టి శుభ్రం చేయి, బురదలో నీళ్ళల్లో ఎక్కువగా నన్ను ఉపయోగించకు, నీ పాదాలకు సరిపడే సైజు బూట్లనే ఉపయోగించు, ప్రతిరోజు నాతో మాట్లాడు. ఈ విధంగా మనము రాసుకోవచ్చు. దాని తర్వాత ప్రశంస. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాల్లో చెత్త చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉండాలి. మీరు విహారయాత్రకు వెళ్ళిన చోట మీ మిత్రులందరూ చెత్త కుండీని ఉపయోగించారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు, వారిని ఎలా ప్రశంసిస్తారో రాయండి. చూడండి, మా మిత్రులంతా విహారయాత్రకు వెళ్ళాము, తాగిన ప్లాస్టిక్ వాటర్ బాటిల్, లేస్ ప్యాకెట్స్ ఎక్కడివి అక్కడ పారేయలేదు, అన్నిటినీ ఒక పెద్ద సంచిలో వేసి మున్సిపాలిటీ వారి డస్ట్బిన్లో వేశాము. మేము ఉన్న రూమ్ పరిసరాలను ఊడ్చి శుభ్రం చేశాము. మేము తిన్న విస్తర్లను, పేపర్ ప్లేట్లను, తాగిన గ్లాసులను జాగ్రత్తగా తీసి సంచిలో వేసి డస్ట్బిన్లో వేశాము. ఆహారం తీసుకునేటప్పుడు మెతుకులు కింద పడకుండా తిన్నాము. మా స్నేహితులంతా పరిశుభ్రత పాటించాము, పర్యావరణాన్ని కాపాడాం. మా స్నేహితుల ప్రవర్తన ఆనందంగా, గర్వంగా ఉంది. తర్వాత భాషాంశాలు. చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లు తెలిపే పదాలను మనం నామవాచకాలు అంటాం. నామవాచకాలు ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే చూడండి, సరళ అనేది నామవాచకం, మామిడి పండు అనేది నామవాచకం, కరీము, సెలవు, పాలకొల్లు అనేది ఊరి పేరు కాబట్టి నామవాచకం, చెల్లాయమ్మ, అడవి, విస్తరాకులు ఇవన్నీ నామవాచకాలు. నెక్స్ట్ శ్రీను, కారు, తిరుపతి ఇవి నామవాచకాలు. వీటికి నామవాచకాలన్నిటికీ అండర్లైన్ చేయమన్నారు. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేశారు, జాగ్రత్తగా చూడొచ్చు. దాని తర్వాత కింది పేరాను చదవండి. నేను,
గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. హెలెన్ కెల్లర్. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇవి స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, భాషాంశాలలో నామవాచకం. ఈ పారాగ్రాఫ్ని చదివి వీటికి అండర్లైన్ చేయమన్నారు. తర్వాత టెక్స్ట్ బుక్ చూద్దాము. ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ నేను, మా, నేను, తన, నా ఇలాంటి పదాలకు అండర్లైన్ చేశారు కదా, వాటిని మనం ఏమంటామంటే సర్వనామాలు అంటాం. అంటే నామవాచకానికి బదులుగా వాడుతున్నాము. ప్రతిసారి పేరు వాడకుండా ఇలాంటి పదాలని మనము సర్వనామాలు అంటాం. నేను, నా. చూడండి. నెక్స్ట్ నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, అవి, వాని, వాటి, మేము, మా, మనం, మన, మీరు, మీ, అతడు, వాడు, వాడి, అది, దాని. ఈ విధంగా సర్వనామాలు ఉంటాయి. నేను, నన్ను, మనం, మనల్ని, వాళ్ళు, వాళ్ళని, మీరు, మిమ్మల్ని, నీవు, నిన్ను, తాము, తమని, వాడు, వాణ్ణి, అతడు, అతన్ని. ఈ వాక్యాలను చదివి సర్వనామాల కింద గీత గీయమన్నారు. చూడండి. సర్వనామాలు. కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన అనేది ఇక్కడ సర్వనామం. కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. వాణి దివ్య, రాణి దివ్య అంటే వాళ్ళు, మేరీ అంటే ఆమె, లంబసింగి అంటే అది. ఇవన్నీ సర్వనామాలు. దాని తర్వాత ప్రాజెక్టు పని. కిరణ్కు తన తరగతి ఉపాధ్యాయుని నా పాఠశాల సమాచార సేకరణపై ప్రాజెక్ట్ ఇచ్చారు. కిరణ్ తన ప్రాజెక్ట్ను ఈ విధంగా ప్రదర్శించాడు. విద్యార్థి పేరు, తరగతి విషయము, ప్రాజెక్టు పేరు, ఉపోద్ఘాతము, ప్రాజెక్టు లక్ష్యాలు, అవసరమైన వస్తువులు, ప్రాజెక్టు పద్ధతి, పని, పాఠశాల వివరాలు, పాఠశాల పేరు, స్థాపించిన సంవత్సరం, పాఠశాల సౌకర్యాలు, విద్యార్థుల కార్యక్రమాలు, ఆశించిన ఫలితం, సంతకం. ఈ విధంగా కిరణ్ చేసిన ప్రాజెక్టు చూశారు కదా. నా తరగతి గది సమాచార సేకరణ అనే అంశంపై ప్రాజెక్టుని మనల్ని తయారు చేయమన్నారు. వాటిని తరగతి గదిలో ప్రదర్శించమన్నారు. దాని తర్వాత దీనిని కూడా తెలుసుకోండి. ఇదేంటో చూద్దాం. బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలో ఉన్న ప్రసిద్ధ సహజ గుహలు. ఇవి సహజంగా ఏర్పడ్డ గుహలు. ఇవి సుమారు 150 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన సున్నపు రాళ్ల గుహలు. ఇవి సున్నపు రాళ్ల గుహలట. గుహలోని రాతి ఆకృతులు సున్నపు రాయితో అంటే లైమ్ స్టోన్తో ఏర్పడి అందమైన ఆకృతులు కలిగి ఉన్నాయి. గుహలలోని స్టాలాక్లైట్స్ మరియు స్టాలాగైట్స్ ఆకారాలు దేవతల, జంతువుల రూపాలని పోలి ఉంటాయి. బొర్రా గుహలు ప్రకృతి సౌందర్యానికి, భూగర్భ శిలా నిర్మాణాలకు అద్భుతమైన నిదర్శనం. పర్యావరణ ప్రేమికులు, భూగర్భ పరిశోధకులు తప్పనిసరిగా చూసే ప్రదేశంగా ఇవి పేరుగాంచాయి. ఈ గుహలను 1807లో బ్రిటిష్ జియాలజిస్ట్ విలియం కింగ్ కనుగొన్నారు. మరింత సమాచారం కొరకు గ్రంథాలయ పుస్తకాలను చదవండి మరియు ఉపాధ్యాయుల నుండి సమాచారాన్ని తెలుసుకోండి. ఈ విధంగా బొర్రా గుహల గురించి సమాచారాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ధారణ చేద్దాం. ఈ పద్యానికి భావం ఇచ్చారు. తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మం లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు అని శ్రీనాథుడు రాసిన పద్యం ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత చదువుదాం. ఐక్యతా ప్రతిమ. భారతదేశ సమైక్యతకు పాటుపడి ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మించిన ఒక స్మారక కట్టడం పేరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యాంకు 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు. ఇది ప్రపంచంలో ఎత్తైన విగ్రహం. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల 9 నెలల సమయం పట్టింది. 2,979 కోట్లు ఖర్చయ్యాయి. ఈ విగ్రహ నిర్మాణానికి 3,000 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు శ్రమించారు. ఈ విగ్రహాన్ని
రామ్ సుతార్ అనే శిల్పి రూపకల్పన చేశారు. విగ్రహం గ్రౌండ్ లెవెల్లో మ్యూజియం, మెమోరియల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. లిఫ్టుల ద్వారా సందర్శకులు విగ్రహం లోపలి భాగం నుంచి 157 మీటర్ల ఎత్తు వరకు వెళ్ళొచ్చు. పటేల్ విగ్రహం ఛాతి భాగంలో అద్భుతమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఒకేసారి 200 మంది సందర్శకులు నిలబడి చూసేందుకు వీలుగా ఉండడమే కాకుండా వింధ్య సాత్పుర పర్వతాల అందాలను చూడవచ్చు. నెక్స్ట్, ఈ విగ్రహంతో పాటు విజిటింగ్ సెంటరు, కన్వెన్షన్ సెంటరు, గార్డెన్, హోటలు, అమ్యూజ్మెంట్ పార్కు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటివి కూడా అందుబాటులో ఉండేటట్లు అలాగే భారీ రెస్టారెంట్లు, పార్కులు, విలాసవంతమైన హోటళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే 5 కిలోమీటర్లు బోట్ షికారు కూడా ఏర్పాటు చేయడం ప్రత్యేకమైన ఆకర్షణ. నేనేమి నేర్చుకున్నాను? ఈ గీత గీసిన ఆ పదానికి అర్థం రాయండి. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రారంభించడం అంటే మొదలు పెట్టడం. సొంత వాక్యాలు రాయమన్నారు. విశేషాలు, మా ఊరి గుడిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సూర్యకాంతి అంటే సూర్యకాంతి పడి నదిలోని నీరు మెరుస్తోంది. మేము అంటే ఇక్కడ మేము అందరం కలిసి అమరావతి వెళ్ళాము. సర్వనామం అంటే మేము. దాని తర్వాత పేరా చదివి సమాధానాలు రాయమన్నారు. చూడండి, బీచ్కి వెళ్ళేటప్పుడు ఎవరితో కలిసి వెళ్ళాలంటే పిల్లలు పెద్దలతో కలిసి వెళ్ళాలి. లోతైన నీటిలోకి ఎందుకు వెళ్ళకూడదంటే జారిపడవచ్చు, మునిగిపోవచ్చు. లోతైన నీటిలోకి వెళ్ళకూడదు. హెచ్చరిక జెండాలు ఏమి తెలియజేస్తాయి అంటే ప్రమాదాలు జరిగే స్థలాన్ని తెలియజేస్తాయి. ఎవరి సూచనలు తప్పక పాటించాలి? పెద్దల సూచనలు. ఊరి వాళ్ళు కామధేనువుగా దేనిని భావిస్తారంటే ఊట వాగును ఊరి వాళ్ళు కామధేనువుగా భావిస్తారు. రైట్, ఇక్కడ చూడొచ్చు మనము ఆన్సర్స్ అన్నీ క్లియర్గా. అర్థము, సొంత వాక్యాలు, సర్వనామము, దాని తర్వాత పేరాకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. బీచ్కి వెళ్ళేటప్పుడు పెద్దలతో కలిసి వెళ్ళాలి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రశ్నలు జవాబులు రాయండి. కామధేనువుగా దేనిని భావిస్తారు? ఆకాశం వైపుకు చూస్తే ఏమేమి కనిపిస్తాయి? వినాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దము అద్భుతమైనదే అని ఉంది కదా. ప్రకృతిలో మనం వినే శబ్దాలు రాయండి. పక్షుల కిలకలలు, చెట్ల ఆకులు, కొమ్మలు చప్పుళ్ళు, ఆకాశంలో మేఘాల ఉరుములు, నేలపైకి వాన పడే చప్పుళ్ళు, సముద్రపు అలల హోరు, ఇలా ఎన్నో శబ్దాలు అద్భుతంగా వినబడతాయి. ప్రకృతి ప్రేమించడం అంటే ఏమిటి? కొండవాగు పాఠం ద్వారా మీరేం నేర్చుకున్నారు? ప్రకృతిని ప్రేమించడం అంటే ప్రకృతిలోని కొండలు, వాగులు, పచ్చని చెట్లు చూసి ఆనందించడం, ఇష్టపడడం. కొండవాగు ద్వారా ప్రకృతిలో అందాలను చూసి ఆనందించడం, వాటిని వర్ణించడం నేర్చుకున్నాను. పర్యావరణ పరిరక్షణకు మీరు చేసే పనుల జాబితా రాయండి. పర్యావరణ పరిరక్షణకు నేను చేసే పనులు: ప్లాస్టిక్ను ఉపయోగించడం తగ్గిస్తాను. ప్లాస్టిక్తో చేసిన వస్తువులను కాలువల్లో పడేయకుండా జాగ్రత్త పడతాను. పచ్చని చెట్లను కొట్టివేయను, పాడు చేయను. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతాను. నదులను, చెరువులను కలుషితం చేయను. తర్వాత ఆ చిత్రాన్ని చూడండి, 4 వాక్యాలు రాయండి. చిత్రం గురించి మనము 4 వాక్యాలు ఇక్కడ రాసాం. చూడండి, చిత్రంలో పిల్లలు ఆడుకునే పార్కు, ఉద్యానవనం కనపడుతుంది. ఊయల, జారుడు బండ ఉన్నాయి. చిత్రంలో 8 మంది బాలబాలికలు ఉన్నారు. ఒక బాలిక కాలితో బంతి ఆట ఆడుతుంది. ఒక బాలుడు, బాలిక జారుడు బండ ఆడుతున్నారు. ఒక బాలుడు, బాలిక ఊయల ఊగుతున్నారు. పార్కు చుట్టూ చెట్లు ఉన్నాయి. చక్కని వాతావరణం ఉంది. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయొచ్చు. చిత్రం గురించి 4 వాక్యాలు. దీని తర్వాత మనకు లెసన్ కంప్లీట్ అయిపోయింది. కొండవాగు లెసన్ దీంతో కంప్లీట్ అయిపోయింది. మనం వర్క్షీట్స్ కూడా చేసాము. మన ఛానల్లో వర్క్షీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.